నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే నూజివేడ్ నియోజకవర్గ ప్రీతమ నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముసునూరు మండలం గోపారం గ్రామంలో 47 లక్షల రూపాయల సీసీ రోడ్డుకి పనులకి ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అలాగే మన ప్రీతమ నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి సారథ్యంలో నూజివేడ్ నియోజకవర్గం ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఈ సంవత్సరంన్నరలో కనపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య ఉదాహరణ మన గోపారం గ్రామానికి మంత్రివర్యులు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే నిరుడు ఒక 40 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే బీటీ రోడ్డు ఒక 20 లక్షల రూపాయలు, బీటీ రోడ్డు ఒక లేయరు ప్యాచ్ వర్క్ వేసి గోపారం చుట్టూ కూడా ఉన్న తార్ రోడ్డుకి లేయర్ వేయడం జరిగింది. అలానే ఈ సంవత్సరం దగ్గరగా 80-90 లక్షలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎంపీ గారి నిధుల్లోంచి కానీ ఈ నిధుల్లోంచి కానీ 80-90 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలానే మన జడ్పీ నుంచి కూడా ఒక 20 లక్షలు ఒక కమ్యూనిటీ హాల్కి, మళ్ళీ ఒక 10 లక్షలు ఒక కమ్యూనిటీ హాల్కి, ఒక 10 లక్షల కమ్యూనిటీ 40 లక్షలు జడ్పీ నుంచి రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు పల్లెలు ఇంత అభివృద్ధి చెందుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ప్రియతమ నేత మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే కాలంలో కూడా గోపవరానికి ఎటువంటి నిధులు కావాలన్నా ఎప్పుడూ కూడా వెనకం చేయకుండా, అసలు ఏది అడిగినా సరే ఇక్కడ గ్రామస్తులు ఏ గ్రామం అయినా సరే ఇది కావాలి అని అడిగితే అసలు లేదనకుండా ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన కొలుసు పార్థసారథి గారు. ఈ సారథి గారి సారథ్యంలో మేమందరం కూడా ఈ పల్లెల్ని ఖచ్చితంగా పట్టణాల రేంజ్లో అభివృద్ధి జరుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహపడతలేదు మేము. జై హింద్, జై తెలుగుదేశం.